చేస్తున్నట్టు, మీకు ఎన్ని సీట్లు కావాలి సార్ అని మాట్లాడినట్టు, మరి ఇటు సాక్షుడు పేరు మీద రాస్తే బాగోదని వేటు న్యూస్ పేరు చెప్పి ఒక ఫేక్ ప్రచారం కూడా చేశారు. అంటే రేపు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే, మొన్న అయితే ఎవరైనా అనుకున్నాం, మరి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉందా, మరి ఆయనకి టైం ఇస్తారా లేదో తెలీదు. నీల్ ఛానల్ అయితే వేశారు. ఆ సీన్ని, అక్కడ జరగబోయే సీన్ని ముందే ఒక ఫేక్ ప్రచారం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అంత హుందా ఆయన మనిషి కాళ్ళకి దండం పెట్టినట్టు, అంత వయసు ఉన్న మనిషి కాళ్ళకి దండం పెట్టినట్టు, ఇలాంటి తనకన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తికి కాళ్ళకి దండం పెట్టినట్టు ఫేక్ పబ్లిసిటీ చేశారు. సరే, దానివల్ల ఆయన క్యారెక్టర్ ఏం కాదు, కానీ వీళ్ళ నీచ సంస్కృతి, వీళ్ళ నీచ ప్రవృత్తి 10 మందికి అర్థమయ్యేలాగా చేశాడు. రేపు ఒకవేళ టైం అంటూ ఇస్తే ఇక్కడ జరగబోయింది అదే, బాబు నన్ను ఈ కేసుల నుంచి బయటపడేయండి మీరు అంటే. టైమ్స్ లో ఈసారి ఏదో కొంచెం మొహాట పడ్డాడు. మనదాకా 24, 25 అని ఇచ్చేవాడు, వాళ్ళు ఏదో కొంచెం మొహాట పడ్డాడు. 18, 19 ఇచ్చాడు. మరి అంటే ఆడికి సిగ్గేసి ఉంటుంది. ఎంత 9 కోట్లు తీసుకున్న సంవత్సరానికి మరి ఇంత బేవర్స్ గా ఎక్కడ ఇస్తారా బాబు, గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటా పోదాం అనుకుంటున్నాడేమో. తగ్గించాడు, పర్సంటేజ్ మాత్రం పెంచాడు. ఏంటి ఓట్ల పర్సెంట్ పెంచాడు? ఓట్ల పర్సంటేజ్ పెంచాడు. ఎంత చేశాడు? వాళ్ళకి వీళ్ళకి కేవలం 2.5-3% టీడీపీ గాను వైసీపీకి. టీడీపీకి ఓట్ల పర్సెంట్ కూడా పెంచాడు. సీట్లు మాత్రం తగ్గించాడు. ఇదివరకు 10% డిఫరెన్స్ చూపించాడు, ఇప్పుడు ఓన్లీ 3%. అంతేనా? సో సో 10 రోజుల తర్వాత 3 ఆడికి పెడతాడు, 7 ఆడికిచ్చి 5 చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది ఇక్కడి నుంచి కదా, అర్థమైపోయింది అతనికి కూడా సీను. సో ఈ పబ్లిసిటీ ఏదో చూపెట్టి, సార్ నాకే 19 వస్తున్నాయి కావాలంటే టైమ్స్ లో చూడండి అని చెప్పి వాళ్ళు పిలిచారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు. సో అంచేత డెఫినెట్ గా నేను 2 సంవత్సరాలు పైబడి చెప్తున్నా, ఈ 3 పార్టీలు కలుస్తాయి, ఈ 3 పార్టీలు కలుస్తాయి అని. ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు, మరి ఇప్పుడు నవ్వండిరా చీఫ్ సార్, ఇప్పుడు నవ్వండి. 3 పార్టీలు కలుస్తున్నాయి. మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్ళీ స్పెషల్ స్టాటస్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాళ్ళట్టుకున్నా ఇంకేం చేసినప్పటికీ కూడా పని జరగదు అబ్బాయి, దే ఆర్ గోయింగ్ టుగెదర్. చూద్దాం మరి రేపు అపాయింట్మెంట్ ఎవరిస్తారు, షాగారా లేకపోతే పెద్ద ఆయన ఇస్తారా? ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు, నువ్వు పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా? ఇది సస్పెన్స్. అది మనకి రేపు అది జరిగితే గానీ దాని మీద మనకి ఎంతమితంగా అంత క్లారిటీ రాదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుకున్నారో ఆ తాడేపల్లిలో ఏడుపు మొదలైంది. ఇక్కడ పొత్తు పొడుపు, అక్కడ టీవీ క్రాకులు.